ఇచ్చిన పథకాలు అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనే విధంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని సందర్భంలో కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి సీఎం గారు మనకి ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీల అమలులో భాగంగా మనకి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇదైతే చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇది ఎంత 100% సక్సెస్ అయింది. మహిళలందరూ కూడా ఎంతో ధీమాగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందు 10 సంవత్సరాల్లో కూడా ఒక్క ఇల్లు కూడా ఒక పేదవాడికి చేరలేదు. మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు పేదవాళ్ళు వాటిలో కొంతమంది కట్టుకోవడం జరిగింది, కొంతమంది వారి పర్సనల్ సమస్యలతో వారు కట్టుకోలేకపోయారు. దానికి కూడా ఒకవేళ వాళ్ళు ముందు కట్టుకోలేకపోయినా నెక్స్ట్ టైంలో నుంచి ఒక 5-6 months తర్వాత కట్టుకుంటామంటే దాన్ని వేస్ట్ కాకుండా దాన్ని మళ్ళీ జిల్లా కలెక్టర్ దగ్గరికి పంపించి ఇప్పుడు ఎవరైతే ప్రజలు కట్టుకుంటామంటున్నారో వారికి మళ్ళీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ మళ్ళీ 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన వాటిలో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. మరి వైఎస్ఆర్ గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇల్లు 360 degrees దాంట్లో పెట్టేసి ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మేము కూడా అన్ని రకాలుగా సర్వేలు నిర్వహించి అట్లానే తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు ఏదైనా సమస్యల నుండి అటువంటి వారికి ఎవరైనా వచ్చినా కూడా ఈ సర్వే చేయడంలో వారికి అనర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. మరి అదేవిధంగా చేయుత పెన్షన్స్ ఇప్పటి వరకు గోదావరి పట్టణంలో దాదాపు 9,587 పెన్షన్స్ వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు ఇటువంటి అందరికీ కూడా దాదాపు గోదావరి పట్టణంలో అందిస్తున్నాము. మరి కొత్త పెన్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. గౌరవ సీఎం గారు అదే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరి అదేవిధంగా రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం మరియు సన్న రకం వడ్లకి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులందరూ కూడా ఎన్నో రకాలుగా లబ్ధి పొంది వారు వడ్లకు బోనస్ కూడా తీసుకోవడం జరిగింది. మనందరం కూడా రైతు పండుగగా నిర్వహించుకోవడం ఆ మధ్య జరిగిన కార్యక్రమంలో మనందరం కూడా చూస్తున్నాము. మరి అదేవిధంగా వీటితో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రతి ఒక్క వార్డులో అందరూ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఆగకుండా దాదాపుగా అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలతో అవన్నీ కూడా ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా వెంటనే అప్లోడ్ చేయడం, దాని ద్వారా వచ్చిన లబ్ధిని ప్రజలందరికీ చేరువ చేస్తా ఉన్నాము మన గోదావరి మున్సిపాలిటీ నుండి. మరి అదేవిధంగా మహిళల్ని 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని సీఎం గారు ఏదైతే మాట ఇచ్చినారో మరి అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్డీ లేని రుణాలు మరియు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారు స్వయంగా ఉపాధి తీసుకునే విధంగా వారికి లోన్ ఇచ్చి వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను లాస్ట్ టైంలో ఉన్నాను ఇక్కడ చౌరస్తాలో ఒక మహిళా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ వడ్డీ లేని రుణం తీసుకొని వారు స్వయంగా వారు అది నడిపించుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. అటువంటి ఎంతగానో మహిళల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా వీటితో పాటు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రేషన్ కార్డు ప్రతి ఇంటికి ఎవరికైతే ఏ విధమైన సమస్యలు మెయిన్గా రేషన్ కార్డు అనేది ప్రతి ఇంటికి అతనికి కంపల్సరీ మనము మన పిల్లల చదువులకు కావచ్చు,
పేద